ఏపీ మంత్రి వేణుగోపాల్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. అంటే ఇప్పటివరకు 4 విడతలు కలిసి 26,98,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సుమారు మొదటి విడత 4,502 కోట్లు 4,500.2 కోట్లు, రెండో విడత 4,679 కోట్లు, మూడో విడత 4,949 కోట్లు, నాలుగో విడత 5,060.4 కోట్లు. వెరసి మొదటి విడత 24 లక్షల మందికి ఇస్తే, రెండో విడత 24,95,000 మందికి ఇస్తే, మూడో విడత 26,39,000 మందికి ఇస్తే 98,000 అంటే సుమారు 27 లక్షలు, 26,98,931 కోట్లు. ఈ సంఖ్యలు నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు పత్రికల్లో ప్రతిపక్షాలు ఇవి చేయూత తగ్గిపోయింది, మొదటి విడత ఎక్కువ ఇచ్చారు, రెండో విడత తక్కువ ఇచ్చారు, మూడో విడత ఇంకా తగ్గింది, నాలుగో విడత ఇంకా తగ్గింది. ఇది వాస్తవ లెక్కలు. అంటే 24 లక్షలతో ప్రారంభమైనటువంటి చేయూత మహిళలు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇవాళ 26 లక్షలు అంటే సుమారు 3 లక్షల మందికి అదనంగా ఇచ్చాం. 4,500 కోట్ల రూపాయలు ప్రారంభమైతే ఇవాళ 5,060 కోట్ల రూపాయలు ఇచ్చాం. అంటే ఇప్పటిదాకా ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలలో సత్యదూరము. ఇప్పటి వరకు ప్రతిపక్షాలు చేయూత కార్యక్రమం పైన చేసిన ఆరోపణలు సత్యదూరమైనటువంటివి అని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. అంటే రోజు ఏదో ఒక అసత్యమైనటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేయొచ్చు, కానీ అది సహేతుకమై ఉండాలి. విమర్శ చేయొచ్చు, అది వాస్తవమైన ఉండాలి. ఈ రెండింటికి దూరంగా ఇప్పటిదాకా జరిగిన విమర్శలన్నీ ఉన్నాయని, వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ వాటన్నిటికీ ఒకే ఒక సమాధానం. మొదటి విడత 24 లక్షల మందికి 24,11,000 మందితో ప్రారంభమైన చేయూత కార్యక్రమం, 4,500 కోట్లతో ప్రారంభమైనటువంటి చేయూత కార్యక్రమం నాలుగో విడతకు వచ్చేసరికి వాళ్ళ ఎలిజిబిలిటీ పెరిగింది. ఇక్కడ ఏదో ఒక ఫిక్స్డ్గా కాకుండా ఎవరికైతే అర్హత వచ్చిందో వారందరికీ కూడా ఇవ్వాలి, సహాయం చేయాలనేటువంటి ప్రభుత్వ దృక్పథం ఇందులో వాస్తవంగా కనపడింది. 26,98,931 అంటే సుమారుగా 26,99,000 అంటే 27 లక్షల మందికి 5,060.4 కోట్లు పంపిణీ.